ట్రీట్మెంట్ అక్కడ హన్మకొండ చేసిన వరకు మస్తు బాధాకరంగా ఉన్నది. ఇక్కడ ఈ డాక్టర్ దగ్గరికి వచ్చినాక నాకు కవర్ అయిపోయింది. సారే నాకు తక్కువ చేసిండు. తక్కువ అయ్యేదాకా నేను ఆ సార్ దగ్గరికి పోయినా కానీ ఇంకా వేరే డాక్టర్ దగ్గరికి పోలేదు. తక్కువ అయినాక ముందు ఎలా ఉండే మీకు మన దగ్గరకు వచ్చినప్పుడు? ముందు అసలు చచ్చిపోవాలని ఆ బాధకు రాస్తే మస్తు అవస్థ ఏడ్చుకుంటా ఉన్నా. అప్పుడు మా ఏడ్పే ఇంకేం లేదు, అంత బాధ తగ్గింది నాకు. ముందు వచ్చినప్పటికి ఇప్పటికి మొత్తం మానిపోయింది కదా? మొత్తం మానిపోయేదాకా నేను వరంగా హన్మకొండకే పోలే, ఇక్కడే ఉన్నాను ఇలా రోజులు. సాటిస్ఫైడ్ ట్రీట్మెంట్తో? సాటిస్ఫైడ్ అయ్యే లేచి ఆ సార్నే మొక్కుతాను అని చెప్తాను. నా కృతజ్ఞతలు మీ కింద. మీరు చెప్పండి సార్, మీ వైఫ్ది ఎట్లా ఫీల్ అయినారు ఏంటిది? నా భార్యకి హన్మకొండలో సర్జరీ జరిగింది. సర్జరీ తర్వాత ఒక 3 days ఉన్నాం అక్కడ. ఆ సమయంలో అంత లోతైన గాయం ఎట్లా మారుతుందనేటువంటి బాధతో ఉన్నాం వాస్తవంగా కూడా. ఆ డాక్టర్ కూడా అక్కడ డాక్టర్ కూడా సర్జరీ చేసినాం కదా ఏం కాదు అన్నారు, కానీ ఎందుకో డౌటే అనిపించింది నాకైతే. చాలా పెద్ద గాయం అది ఎట్లా పూడుతుంది ఎట్లా అవుతుంది అని చెప్పేసి చాలా ఇబ్బందులు ఉంది. లక్కీగా ఇక్కడికి రావడం, మనస్థలింగంలో మా చిన్నబాబు ఉంటే అక్కడికి రావడం, ఈ డాక్టర్ గారి దగ్గర ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఒక 1 month 15 days రెగ్యులర్గా సార్ చెప్పినటువంటి ట్రీట్మెంట్ ఉండే. గాయం అక్కడే అయింది, మానడం ఇక్కడే అయింది. టోటల్గా దాదాపు లైఫ్ ఒక లైఫ్ మళ్ళీ ఇచ్చినట్టే అనిపించింది నాకైతే. చాలామంది భయపెట్టారు ఎట్లుంటుందో ఏందో ఎక్కడ నమ్మదో, ఈ ఏజ్లో అది మారడం కూడా కష్టం అనేటువంటి డౌట్స్ అన్నీ కూడా చెప్పారు. అయినా కూడా ఈ డాక్టర్ గారు ఇచ్చినటువంటి ధైర్యంతో ఆ ట్రీట్మెంట్ తోటి బాగుంటుంది, వల్ల పూర్తిగా క్యూర్ అయిపోయింది. మొత్తంగా మానిపోయింది కదా సార్? మొత్తం మారిపోయింది. యథావిధిగా సర్జరీ కంటే ముందు ఎట్లా ఉందో ఆ భాగం అంతా ఇప్పుడు అదే భాగంలో కనబడుతుంది. ధన్యవాదాలు డాక్టర్ గారికి, మేము ఎప్పుడూ మర్చిపోలేము జీవితంలో. థ్యాంక్ యూ సార్. ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ నాకు. థ్యాంక్ యూ సో మచ్.